వచ్చిన తర్వాత ఈ డబ్బులు తిననీయకపోవడం, వాలంటీర్ వ్యవస్థ కారణంగా తమకి రావాలనుకున్న పేర్లు వాలంటీర్లకు వచ్చినాయి. ప్రభుత్వం అద్భుతంగా వర్క్ చేసింది. సర్వీస్ యాక్టివిటీస్, సంక్షేమ కార్యక్రమాలు విపరీతంగా జరిగినాయి. ఈ సంక్షేమ కార్యక్రమం ఇవాళ ఎందుకు చంద్రబాబు గారు వాళ్ళ ఎమ్మెల్యేలతో వాళ్ళ నాయకుల చేత ఇప్పిస్తున్నారు? ఒక ఫీల్ క్రియేట్ కావడానికి. వాళ్ళకి కూడా ఉండాలి కదా లోకల్ గా ఇమేజ్. అది జగన్ చేయలే. అవును, కరెక్ట్. అది కడుపు మండిపోయి ఉన్నారు వాళ్ళు. అందుకని జగన్ కి కార్యకర్త సత్తా ఏంటో తెలియాలని ఓడగొట్టేయడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారు. వాళ్ళతో చేయించకపోగా వాలంటీర్లతో చేయించడం బాగా మండింది. దాంతో పాటు ఈ ఎమ్మెల్యేలు వచ్చేటప్పటికి ఇప్పుడు 3, 4 గ్రూపులుగా ఉన్నారంటే సమన్వయం చేయడం కాకుండా ఎవరో ఒక గ్రూపుని మిగతా 3 గ్రూపుల్ని తరిమేశారు. వాళ్ళందరూ కూడా అధినాయకత్వం దగ్గరికి వెళ్ళాలంటే పార్టీ ఆఫీసులో ఎవడంటాడు? అదే తెలుగుదేశంలో అయితే ఉంటది కదా. ఇప్పుడు లైక్ తిరువూరు ఎమ్మెల్యే ఇష్యూలో ఎట్లా తీసుకున్నారో అట్లాగా ఉంటది. వైసీపీలో అట్లా ఉండదు. ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళే ఫైనల్. అసలు ఇంకొక వర్గాన్ని అక్కడ ప్రమోట్ చేయడం ఉండదు. అలా ప్రమోట్ చేయడానికి యాక్సెప్ట్ చేయడు జగన్. కాబట్టి వాళ్ళు ఇంకెక్కడ చెప్పుకోవాలి తెలియక జగన్ మీద కక్ష పెంచుకున్నారు, చిరాకు పెంచుకున్నారు. పవర్ లో ఉన్న టైంలోనే ఇవన్నీ వస్తాయి. ఏదో పని మనం అడుగుతాం జరగదు, ఎమ్మెల్యేని అడుగుతాం జరగదు, జగన్నే తిట్టుకుంటారు. ఇవన్నీ కూడా వీళ్ళు జగన్ ని ఓడగొట్టడంలో బయట వాళ్ళ పాత్ర కంటే సొంత వాళ్ళ పాత్ర ఎక్కువ. కానీ ఓడిపోయిన తర్వాత జగన్ కి ఏం పోయా? బెంగళూరులో పడుకుంటాడా, తాడేపల్లిలో పడుకుంటాడా, ఆయన ఇష్టం. కానీ సమస్య ఎవరు సఫర్ అవుతున్నాడు? కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ ఫ్లో ఉంది కదా సార్, జనం రావడం, ఆ ఫ్లోటింగ్. ఆంధ్ర నుంచి ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్ర నుంచి వెళ్ళారంటారా? లోకల్ గా ఆ ఫ్యాన్ బేస్ ఉందా? అక్కడే లోకల్ గా అంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందినటువంటి వాళ్ళని 3-4 రోజులు వీళ్ళు రెచ్చగొట్టారు టీడీపీ వాళ్ళు. కూటమికి సంబంధించిన